ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అందరికీ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కూడా నూతన సంవత్సరం 2025 నూతన సంవత్సరపు శుభాకాంక్షలను, ప్రభుని యొక్క హేరాళమైన ఆశీర్వాదాలను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అందజేస్తున్నా. గట్టిగా సపోర్ట్ దేవుని కోసం, గట్టిగా సపోర్ట్ దేవుని కోసం. చాలా సంతోషం, చాలా ఆనందం. ఒక చోట సమావేశం అనేది ఒక ఆదర్శం, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. కాబట్టి ఈ రోజు ప్రియలారా, సహోదరి సహోదరులారా, ఈ రోజు 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేయవలసినటువంటివి. ఏమిటంటే 2 ముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలని భగవంతుడు మనకు దయచేస్తూ ఉన్నారు. ఏమిటో 2 అంటే, మొదటిదేమో కథోలికులముగా ప్రియలారా మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగ. మరియ తల్లి యొక్క దివ్య మాతృత్వ పండుగ మొదటిది. రెండవది, యావత్ ప్రపంచంతో కలిసి మనము నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. గట్టి సభలో దేవునికి ఒకసారి, గట్టిగా సభలో దేవునికి ఒకసారి. వెరీ గుడ్. ముందుగా నూతన సంవత్సరపు వేడుకలు, ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నాం మనం. మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకోక తప్పదు, మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకోక తప్పదు. ఎందుకంటే ఈ నూతన సంవత్సరం 2025 మొదటి నెల, మొదటి రోజు, మొదటి గంట, తొలి గడియ. ఈ తొలి గడియలో మనం దేవుని సాన్నిధ్యంలో ఉన్నాం. 2024 ఆఖరి గడియలో కూడా మన దేవుని యొక్క సాన్నిధ్యంలోనే ఉన్నాం. ఎంత అదృష్టవంతులు మనం అందరం కూడా. దేవుడు వచ్చే సంవత్సరం ఇదే రోజు వరకు కూడా మనల్ని భద్రంగా కాచి కాపాడాలి, భద్రంగా కాచి కాపాడాలి. ఆయన కృప, ఆయన కాపుదల ఎల్లప్పుడూ మన చుట్టూ ఉండాలి, మనతో ఉండాలి. అది మన ప్రార్థన, అది మన కోరిక, అది మన ఆశ. సో కాబట్టి వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం. నూతన సంవత్సరం, న్యూ ఇయర్ 2025, 2025. నూతన సంవత్సరం అనగానే ఆ పదంలోనే ఉంది నూతన. నూతన అనేటువంటిది పదంలోనే ఉంది. న్యూ న్యూ అంటే ఇక్కడ క్యాలెండర్ మారడం కాదు, ఇక్కడ కొత్త క్యాలెండర్ రావటం కాదు. మన జీవితంలోకి నూతనమైన క్యాలెండర్, నూతనమైన సంవత్సరం అయితే ఒకటి పెరిగింది. మన ఆయుష్ పెరిగింది, మన వయసు పెరిగింది, మనము మన జీవితాన్ని పొడిగిస్తూ ఉన్నాం. అది కాదు ఇక్కడ నాకు కావాల్సింది. న్యూ అనగానే ద్వారా మన ఆంతరంగికమైనటువంటి మార్పు కలగాల. ఆంతరంగికంగా మనలో మార్పు కలగాలి. అది నూతనంగా మారాలి. క్యాలెండర్ మారటం కాదు, సంవత్సరం మారటం కాదు, రోజులు దొరికిపోవడం కాదు. ఇది కాదు మనకు కావాల్సింది. ప్రియలారా, నూతనత్వం మనలో రావాలి. ముందు ద న్యూనెస్ షుడ్ కమ్ ఇంటు us. మన పద్ధతి మారాలి, మన విధానం మారాలి, మన ఆలోచన సరళి మారాలి, మన నడవడిక మారాలి, మన ఆలోచన ధోరణి మారాలి. మారడం అంటే ఏంటర్థం? ఒకవేళ దేవునికి నచ్చనటువంటివి, దేవునికి ఇష్టమైనటువంటివి, సభ్య సమాజం అసహించుకునేటువంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని మనం కొత్త చీపురుతో తుడిచాల్సి పడేయాలి. ఏ ఒక్కటి కూడా మనలో ఉండకూడనటువంటివి. ఏ విధంగా మనకు అసహ్యం కలిగించేవి, దేవునికి అసహ్యం కలిగించేవి, సభ్య సమాజానికి అసహ్యం కలిగించేవి. వాట్ ఆర్ థింగ్స్ that are not accepted by God, by ourselves and by the society. చాలా ఉంటాయి మనలో, ఉన్నాయి కూడా మనలో. వాటిని మనం వదిలిపెట్టేయాల, వాటిని మనం వదిలిపెట్టేయాల. టేకప్ ద న్యూ ఫామ్. నూతనత్వం చూసుకోవాలి. మనం నూతనమైన విధానం అలవాటు చేసుకోవాలి. నూతనమైనటువంటి అలవాట్లు రావాలి. అందరికీ ఆమోదకమైనటువంటివి, దేవుని నచ్చేవి, భగవంతుడు మెచ్చేవి, శ్రీసభ ఆమోదించేది అది రావాలి మనలో. అప్పుడే నూతన సంవత్సరానికి ఒక అర్థం, ఒక పరమార్థం. ప్రియలారా, మాస్క్ వేసుకోవటం కాదు ఇక్కడ నూతనత్వం అంటే.
ముసుగు వేసుకోవడం కాదు ఇక్కడ. లెట్ us not cheat ourselves. మనల్ని మనం మోసగించుకోకూడదు. మనల్ని మనం మోసగించుకుంటే మనమే పాడైపోయేది. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం మోసగించుకొని మాస్క్ వేసుకుని ముసుగు వేసుకుని అలా జీవిస్తూ పోతూ ఉంటే నీ ముసుగు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది తప్ప తగ్గిపోదు. కాబట్టి నూతనత్వాన్ని మనం ఇప్పుడు కూడా అలవర్చుకోవాలి ప్రియబిడ్డలారా. అందుకని బాలయేసును దర్శించడానికి వచ్చినటువంటి ఆ ముగ్గురు రాజులు ముగ్గురు జ్ఞానులతో గాబ్రియేలు అంటూ ఉంది, మీరు వచ్చిన దారిని మళ్ళీ వెళ్ళవద్దు. టేకప్ ఏ న్యూ పాత్, టేకప్ ఏ న్యూ పాత్. వేరే మార్గంలో వెళ్ళండి, వేరే దారిలో వెళ్ళండి. మీరు వచ్చిన దారిలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. పాపం ఉంది, దుర్మార్గం ఉంది, దోషం ఉంది, హత్య రాజకీయాలు ఉన్నాయి, చెడు రాజకీయాలు ఉన్నాయి, కొళ్ళు కొట్టులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, పగా ప్రతీకారాలు ఉన్నాయి. మీరు గుడికి వచ్చేటువంటి దారిలో, ఆరాధనకు వచ్చే దారిలో, మీ ఇంటి దగ్గర నుంచి ఈ దేవాలయ ప్రాంగణానికి వచ్చే దారిలో మీలో ఉన్నవన్నీ కూడా రూపు మార్చుకోవాలి. అది మారితే ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు దీవెనలతో నింపి సంపూర్ణంగా మనం దీవిస్తానంటూ ఉన్నాడు. కొట్టండి గట్టిగా సభ దేవునికి ఒకసారి, కొట్టండి గట్టిగా సభ దేవునికి ఒకసారి. కాబట్టి నూతనతో రావాలి, మనలో నూతన సరళ రావాలా. మన మాట, మన తీరు, మన చూపు, మన అడుగు, మన ఆలోచన, మన పని విధానం మారాలి. మారితేనే ఉంటది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అద్భుతం మనలో కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని విధానం. అందుకనే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరాన్ని ఉద్దేశించి చదవండి ఒకసారి 65వ కీర్తన 11వ వచనం రావాలి. ఈ నూతన సంవత్సరాన్ని కీర్తనకారుడు ఒక చక్కని పదముతో దీన్ని వర్ణిస్తూ ఉన్నాడు. కీర్తన ఏంటమ్మా? సంవత్సరములు సమృద్ధి అను కిరీటముతో అలంకరించుతుంది. నీవు నడిచే తావునందల్లా సమృద్ధి నెలకొనును. ఈ నూతన సంవత్సరాన్ని ఒక దయా కిరీటముగా, కృపా కిరీటముగా, ఆశీర్వాద కిరీటముగా దేవుడు నామకరణం చేస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరాన్ని 2025 ఈ సంవత్సరాన్ని దయా కిరీటము, కృపా కిరీటము, ఆశీర్వాద కిరీటము, దీనికి ఎన్ని ఆశీర్వాదాలు మనకి దయచేస్తూ ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు. మనందరికీ కూడా గ్యారంటీ ఇస్తూ ఉన్నాడు. దీవెని నీకు నేను పరంపరగా ఇస్తూ ఉన్నానని చెప్పని భగవంతుడు చెప్తున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని ప్రియమైన సహోదరు సహోదరులారా, మనం ప్రార్థనతో మొదలుపెట్టాం. ఈ నూతన సంవత్సరాన్ని ప్రార్థనతో, దివ్య పూజతో ప్రారంభించాం. ఈ నూతన సంవత్సరాన్ని సంతోషంతో మొదలుపెట్టాం. ఈ నూతన సంవత్సరాన్ని ఆనందయాలతో మొదలుపెట్టాం, సంబరాలతో మొదలుపెట్టాం. ఈ నూతన సంవత్సరాన్ని లెట్ us be this year a year of joy, a year of hope, a year of blessing, a year of grace. ఒక కృపా సంవత్సరంగా ఇది ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాలా, దేవుడు మనల్ని కాపాడాలి, దేవుడు నన్ను ఈ సంవత్సరం అంతా కూడా కాపాడాలి అనవసరంగా చెప్తాం. ఈ సంవత్సరం అంతా కాపాడాలి, ఈ సంవత్సరం అంతా నేను బ్రతకాలి, ఈ సంవత్సరం అంతా నేను బతకాలి, జీవించాలా. వచ్చే సంవత్సరం ఇదే రోజు, ఇదే కాంపౌండ్ లో, ఇదే ప్రాంగణంలో నేను దివ్య పూజలో పాల్గొనాలి. ఎత్తు చేతిలో, ఎత్తని చేతిలో నేను బ్రతుకుండాలి. ఐ వాంట్ టు లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ నేను ఉండాలి కోరుకుంటున్నాం మనం అందరం కూడా. కాబట్టి 2024వ సంవత్సరంలో దేవుడులారా, సహోదరి సహోదరులారా, ఒకవేళ దేవుడు మనల్ని దీవించినట్లయితే, మనల్ని ఆశీర్వదించినట్లయితే, ఇఫ్ గాడ్ బ్లెస్డ్ us, if God saved us, if God had showered his blessings upon abundantly,
దేవుడు మన మీద పరిపూర్ణమైన దీవెనలు, ఆశీర్వాదాలు, కృప, ఆరోగ్యము, శక్తి, బలము, శాంతి, సమాధానము, మన పట్టిందల్లా బంగారము, అదృష్టము, లాభాలు ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అనుగ్రహించినట్లయితే కనుక మన దేవునికి ఎప్పుడు కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటాయి. ఏ విధముగా చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 9వ కీర్తన 1వ వచనం పైకిరా. 9వ కీర్తన 1వ వచనం. ప్రభు నేను నిన్ను పూర్ణ హృదయముతో కృతజ్ఞతతో స్తుతింతును, నీ అద్భుత కార్యములను ప్రకటనము చేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు చేసిన అద్భుత కార్యములను వెల్లడి చేయటము. Let us proclaim the wonderful deeds of God's grace. దేవుడు నా జీవితంలో చేసే అద్భుత కార్యములు ఈ సంవత్సరం అంతా కూడా వెల్లడి చేస్తా, నేను ప్రకటన చేస్తా. నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు నా భగవంతుడు. ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, కష్టాల సముద్రం నుంచి, అప్పుల మౌండుని ఊపి నుంచి, ఆసుపత్రి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చాడు. కాబట్టి నేను దేవుడికి వందనాలు చెల్లించాలా, కృతజ్ఞతలు చెల్లించాలా, దేవుని యొక్క దీవులకు, దేవుని యొక్క ఆశీర్వాదాలకి. అది కాకుండా ఒకవేళ దేవుడు నాకు అప్పుడప్పుడు కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని సమస్యలు, కన్నీరు, నష్టాలు, శోధన, వేదన ఇవన్నీ కూడా ఎదురైనట్లయితే కనుక మనం ఏం చేయాలి? కనీసం ప్రభువా ఈ 2024 సంవత్సరము నాట్ సాటిస్ఫాక్టరీ, సంతృప్తి లేదన తండ్రి, నాకు కలిసి రాలా, నన్ను దీవించు ప్రభువా. కనీసం ఈ 2025 సంవత్సరం అయినా కానీ నాకు లాభదాయకంగా మారాలా అని మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి. ఏ విధంగా చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 60వ కీర్తన 20వ వచనం అనండి. 60వ కీర్తన 20వ వచనం. The Psalm 60 and the verse 20 చదవాలి. 60వ కీర్తన 12వ వచనం తీసుకుంటారా? దేవుడు మన పక్షమున ఉండేని మనము శౌర్యముతో పోరాడేదము. అతడు ఎవరది? మన శత్రువులు కల్లా అనగదొక్కును. గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటది? మన శత్రువులు చాలా మంది ఉన్నారు మన చుట్టూ. కష్టాలు మన శత్రువులే, బాధలు మన శత్రువులే, అనారోగ్యం మన శత్రువులే, సైతాన మన శత్రువులే. ఇవన్నీ కూడా మన శత్రువులన్నిటినీ కూడా అనగదొక్కేసి మనకు శాంతిని, సౌభాగ్యాన్ని దయచేస్తామని చెప్పి అంటున్నాడు. The sorrow will come to an end this new year. ఈ నూతన సంవత్సరంలో నీకున్న బాధ ముగింపుకు వచ్చేస్తుంది, నీకున్న కష్టం ముగింపుకు వచ్చేస్తుంది, నీకున్న అప్పుల సమస్యలు ముగింపుకు వచ్చేస్తాయి, నీకున్న వేదన ముగింపుకు వచ్చేస్తుంది, నీకున్న రోగము ముగింపుకు వచ్చేస్తుంది. అన్ని కూడా నిన్ను బాధ పెట్టే ప్రతిదీ కూడా ముగింపుకు వచ్చేస్తుంది అని దేవుడు మనకు మాటిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇర్మియా గ్రంథం తీసుకోండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా 31:17. నీ సంతతికి మంచి రోజులు వచ్చిన నీ బిడ్డలు స్వీయ దేశమునకు తిరిగి వస్తున్నా. ప్రభు నీవు మమ్ము శిక్షించుటివి, నీవు మమ్ము ఏంటది? మా దేవుడి పైన మీ చెంతకు తిరిగి వస్తున్నా. ఈ సంవత్సరం అంతా కూడా
నీకు దీవెనలు ఉండాలంటే, ఆశీర్వాదం ఉండాలంటే, కృపా కటాక్షం ఉండాలంటే, మనం అనుకున్నట్టుగా దేవుడి కృప ప్రకారంగా జరగాలంటే కనుక మనం ఏం చేయాలి? లెట్ us come to God. Let us return to God. దేవుని తట్టుగా మనం తిరగాలా, వెనకకు తిరగాలి. మనం ఒక్క మార్గం నడుస్తూ ఉన్నామేమో, చెడు మార్గం నడుస్తూ ఉన్నామేమో, సరిగా వింటున్నామా? చెడు మార్గం నడుస్తున్నామేమో, ఒక్క మార్గం నడుస్తున్నామేమో, సైతాన్ మార్గం నడుస్తున్నామేమో, నడవకూడని దారిలో నడుస్తున్నామేమో. కాబట్టి మనం ఏం చేయాలి? లెట్ us return to God. దేవుని తట్టు మనం తిరగాల, దేవుని వైపుకి మనం తిరగాల, తిరిగి మళ్ళీ వెనకకి ప్రభు వద్దకు రావాలి. అది భగవంతుడు మనకి ఇచ్చిన సందేశం. ప్రియులారా, సహోదరులారా, కాబట్టి 2024వ సంవత్సరం మనకు ఆశాజనకంగా ఉంటే దేవా ఇంకొంచెం నన్ను దీవించు ప్రభు. ఈ సంవత్సరం ఈ 2025లో ఇంకొంచెం దీవెనలు, ఇంకొంచెం ఆశీర్వాదాలు, ఇంకొంచెం నీ కృప కావాలి, ఇంకొంచెం నీ ఆశీర్వాదం కావాలి. దేవా నీవు నాకు దగ్గరగా ఉండి ప్రభు. 2 సంవత్సరం కూడా పర్లేదు, బాగా ఉంది. ఈ సంవత్సరం కూడా ఇంకొంచెం దీవెనలు కావాలి ప్రభు. నీ కృప నాకు కావాలి, నీ కాపుదలు నాకు కావాలి ప్రభు అని ఇంకొంచెం ఎక్కువగా దీవెన కోసం ప్రార్థన చేసుకోవాలి. లేదంటే కనుక అంత ఆశాజనకంగా లేకపోతే కనుక దేవా ఈ సంవత్సరమైనా కానీ యేసయ్యా నన్ను దీవించు, నా దుఃఖాన్ని రూపుమాపు, నా బాధను రూపుమాపు, నా అవమానం తీసివేయి, నా నిందను తీసివేయి. దేవా ఈ అప్పుడు సంవత్సరం నన్ను విడుదల చేయాలని మన ఈ నూతన సంవత్సరంలో ఆశాజనకంగా మన ముందడుగు వేయాలి. ప్రియులారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసింది, వీరికెడలో మనం చేయవలసింది ఒకటే ఉపయోగపడుతున్నారా ఏంటది? కృతజ్ఞత పూర్వకంగా మనం ప్రార్థన చేసుకోవాలా. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. కృతజ్ఞతతో మనం ప్రార్థన చేయాలా. ఏంటైనా ఒకరితో మనం ప్రార్థన చేయాలా. 107వ కీర్తన 1వ వచనం చదవండి. 107వ కీర్తన 1వ వచనం. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనము నడిపించండి. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. రక్షణపడిన వారెల్లరూ గమనించే దగ్గర దేవునికి వందనాలు చెప్పాలా, కృతజ్ఞతలు చెప్పాలా, స్తోత్రాలు చెప్పాలా, ధన్యవాదాలు చెప్పాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుడిని మెచ్చుకుంటూ, దేవుడిని ప్రసన్నత చేసుకుంటూ, దేవుడిని సంతోషపెడుతూ మన చేయవలసిన ఇంకొక పని ఏంటంటే ప్రభువా ఇంకొక దేవుని ప్రభువా ఈ 2025 సంవత్సరానికి ఇచ్చాడు నా తండ్రి. ఏ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు, ఏ సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు. దేవా ఈ సంవత్సరం అంతా కొన్న యేసయ్య, నా భవిష్యత్తు నేను యేసయ్య నీ చేతిలో పెడుతున్నాను, నీ చేతుల్లో పెడుతున్నాను. అందుకని రాజుల దినచర్యలు తీసుకుంటాం సార్. రాజుల దినచర్యలు 1వ రాజుల దినచర్యలు 4వ అధ్యాయము 10వ వచనం. మొదటి రాజుల దినచర్యలు 1వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనం. 4:10. ద ఫస్ట్ క్రానికల్స్ చదవండి. అతడు ఇశ్రాయేలు దేవుడిని ప్రార్థించి ప్రభు నన్ను దీవించవా. మళ్ళీ చెప్పండి. అతడు ఇశ్రాయేలు దేవుని ప్రార్థించి ప్రభు నన్ను దీవించవా, నాకు భూమిని సమృద్ధిగా దయచేయను, నేను నాకు బాసడిగా ఉండను, ఎట్టి కీడును కలగకుండా నన్ను కాపాడును అని మనవి చేద్దాం. సహోదరి సహోదరులారా, కాబట్టి మనకి ఎటువంటి కీడు కలగకూడదు. సంవత్సరం ఎటువంటి అనారోగ్యం మన దగ్గర రాకూడదు, ఎటువంటి నష్టం మన దగ్గర రాకూడదు, ఎటువంటి చైతన్యం మన దగ్గర రాకూడదు, ఎటువంటి శోధన మన దగ్గర రాకూడదు. భవిష్యత్తు గురించి ప్రియ సహోదరు సహోదరులారా, దేవుని బిడ్డలారా, అయితే మనం చేయవలసింది ఇంకొకటి ఉంది. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మొదటిది. రెండవది మన భవిష్యత్తు కోసం మనం ప్రార్థన చేసుకోవాలి నిండు మనసుతో. మూడోది ఏంటి? మనం చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తపడాలి, క్షమాపణ కోరుకోవాలి. We should feel sorry for all the blunders and mistakes that we have committed against the church, against the commandments, against the will of God. దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞలకు
తల్లి తీర్చకు వ్యతిరేకంగా మనం చేసిన పాపాలన్నిటి కూడా మనం క్షమాపణ అడగాలి భగవంతుడిని. నా తప్పు క్షమించు ప్రభువా అని మనం మన పాపాలను కడిగి వేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన అత్యంత గొప్ప బహుమతి ఏంటంటే సమయం. ఏంటది? సమయం. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, జాగ్రత్తగా గడుపుకోవాలి, జాగ్రత్తగా మనం దాన్ని ఊడిచిపెట్టుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని, దేవుడు మనకు వసలిన దాన్ని ఊడిచిపెట్టుకోవాలి. ఆ సమయం గొప్ప బహుమతి. ఆ బహుమతి మనం అనవసరంగా గడిపేస్తూ ఉన్నాం. దట్ ఈస్ ఎ గ్రేవ్ మిస్టేక్ అండ్ సిన్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా మనం చేసే పాపాల్లో ఘోరమైన పాపం ఇదొకటి. ఘోరమైన పాపం ఇదొకటి. మొదటి పాపం అది. రెండో పాపం ఏంటంటే ద వేస్ట్ ఆఫ్ గ్రేస్. దేవుని కృపను మనం అనవసరంగా వదిలేస్తూ ఉన్నాం. ఏ విధంగా వస్తుంది దేవుని కృప? దివ్య సంస్కారంతో వస్తుంది దేవుని కృప, వాక్య రూపంలో వస్తుంది దేవుని కృప, దివ్య సంప్రదాయ రూపంలో వస్తుంది దేవుని కృప, దేవాలయంలో వస్తుంది దేవుని కృప. దేవుని కృప మనకు వస్తూ ఉంది, కానీ నీవు దాన్ని అనవసరంగా వదిలేస్తూ ఉన్నాం, విడిచిపెడుతూ ఉన్నాం. విడిచిపెట్టుకోవటం మర్చిపోయాం, దాన్ని మనసులో భద్రపరచుకోవటం మర్చిపోయాం. ఆ వంక అంటున్నాం, ఈ వంక అన్నా, ఈ వంక అన్నా, ఆ వంక అన్నా. వంక లేని వాడు దొంకటి తిరిగాడని నువ్వు అనేకమైన 100 వంకలు వెతుక్కుంటూ దేవుని కృపను నువ్వు దూరం అవుతున్నావు. దేవుడు నేను లేవనెత్తాల్చామనుకుంటున్నాడు. దేవుడు నేను ముందు వరుసలో కూర్చోబెట్టాల్చామనుకున్నాడు. ఓపిక ఉన్నంత వరకు కాదా, శక్తి ఉన్నంత వరకు కాదా, ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు దేవుని సేవ చేస్తూనే ఉండాలి, ప్రేషిత కార్యాలు చేస్తూనే ఉండాలి అని దేవుడు మనకి చెప్పేది. అందుకే ప్రతి పౌరులు అంటారు, నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ వాట్ ఈస్ రైట్, నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ వాట్ ఈస్ గుడ్, నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ వాట్ ఈస్ యూస్ఫుల్. ఉపయోగపడేటువంటిది, మంచిదైనటువంటిది, ప్రేషితకరమైనటువంటిది చేసేటప్పుడు నీవు అలసత్వం చూపించొద్దు, నిరాశపడవద్దు, నీరసపడిపోక, నీరు గారిపోక, వంకలు ఎక్కువక చెయ్యి ఆ పని. దేవుడిని దీవిస్తాడు, నీ కుటుంబం దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం సమయాన్ని వృధా చేస్తున్నాం, దేవుడు కృప వృధా చేస్తున్నాం, మన ఎనర్జీని వృధా చేస్తున్నాం. ఎనర్జీ శక్తి నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనసుతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ ఆత్మతోను ప్రేమించుకున్నాడు యావే ప్రభు. నీకున్న శక్తిని ఖర్చు పెడుతూ ఉన్నాను. ఆ శక్తిని ప్రభు కోసం వినియోగించు, ఆ బలమైన ప్రభు కోసం వినియోగించు, ఆ బలమును దేవుని కోసం ఖర్చు చేయి. స్పెండ్ యువర్ ఎనర్జీ ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. గతంలో 2024లో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే వదిలేద్దాం వాటిని. ప్రభు వాటిని నేను ఈ సంవత్సరంలో ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు చేయను, సమయాన్ని వృధా చేయను, కృపను వృధా చేయను, నీ శక్తిని నేను వృధా చేయను, నీకు ఇచ్చే ఆధ్యాత్మిక దీవెన్ని నేను వృధా చేయను. ఐ విల్ మేక్ ఇట్, ఐ విల్ మేక్ యూస్. నేను ఉపయోగించుకుంటా, చివరి వరకు వాడుకుంటారని నీ మహిమ కోసం, నాకు దీవెనకరం ఉండటం కోసం. అదే మనం చేయవలసిన ప్రార్థన ఈ నూతన సంవత్సరంలో కాబట్టి దేవునికి వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించాలి. ఎందుకని? అనేకమైన కారణాలని. ఏంటంటే మొట్టమొదటి కారణము ద్వితీయోపదేశకాండము 11:12, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. ఎందుకని? దేవుడు వల్లను ప్రియులారా చదవండి ఒకసారి. జీవించుటకు ద్వితీయోపదేశకాండము 11:12 ప్రభువు ఆ గడ్డను పరామర్శించుచుండును. కనుక నేను నీకు ఆదేశించిన ఆజ్ఞలల్లా ఆ ప్రభువును నిండు మనసుతో ప్రేమించి పూజింపుడు. అప్పుడు ఆయన నీకు సకాలమున తొలకరి వానలు
సంగతి ఆఖరి వానలో కురిపించును. తత్ఫలితముగా మీకు ధాన్యము, ద్రాక్షాసారము, ఒలీవ తైలములు సమృద్ధిగా లభించిన. దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించండి, దేవుడి యొక్క కట్టుబాట్ల ప్రకారంగా జీవించండి. అదే దేవుడు పంపించారు. కాబట్టి దేవుడు ద్వారా ఈ నూతన సంవత్సరంలో దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించాలి. ఎందుకోసము అంటే దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి మన చేసిన పాపాలన్నీ కూడా క్షమించినందుకు. సంఖ్యాకాండము చూసుకోండి ఒకసారి. 14 వచనం, 14-19. సంఖ్యాకాండము 14-19 వచనం. సంఖ్యాకాండము 14-19. నీ దయ అపారమైనది కనుక ఐగుప్తు నుండి బయలుదేరిన మొదలుకొని నేను ఈ ప్రజలను మన్నించినట్లే ఇప్పుడును మీరు తప్పిదములల్లా మన్నించును గమనించండి. దేవుడు మన పాపాలను క్షమించాడు కాబట్టి, మన్నించాడు కాబట్టి ఆయన వందనాలు, స్తుతులు చెల్లించాలి. The more you grow and the more humble you are supposed to become. The more you grow, the more humble you are supposed to become. అదేంటి? నువ్వు ఎంతవరకు అయితే ఎదుగుతూ ఉన్నావో అంతకంతకు ఒదిగి జీవించు. ఎదిగే కొద్దీ వదగమని ప్రభు చెప్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ సద్గుణాన్ని మనం అలవాటు చేసుకున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇది కృపాకాలం, ఇది జీవ కిరీటం, దయా కారుణ్యమైనటువంటి కిరీటం. దీన్ని మనం అనవసరంగా వదులుకోకూడదు, నిరుపయోగంగా వదిలివేయకూడదు. మర్యాదలు చెప్పినటువంటి ఏంటది? దేవుడు నాకు ఈ అదృష్టం ఇచ్చాడు, దేవుడు నాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ఆ దేవునికి తల్లిగా ఉండే అదృష్టం నాకు వచ్చింది కాబట్టి ఐ విల్ టేక్ ఇట్ అప్. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, మోసే చట్టమైన కావచ్చు, యోగా సమాజం కావచ్చు, నా భర్త కావచ్చు, ఈ లోకమే కావచ్చు, నా దేవుడు నా గర్భంలోకి రావడానికి నన్ను అడుగుతూ ఉన్నాడు. ఎస్, ఓకే. ఇదివైన ప్రభు దాసులను నీ మాట చొప్పున నాకు కలుగుందా. దేవుడి నా దగ్గర వస్తున్నప్పుడు, దేవుడి నా గర్భంలోకి వస్తున్నప్పుడు, దేవుడి నాకు తల్లిగా ఉండమని అడుగుతున్నప్పుడు నేను ఇంకేంటి? ఎంత గొప్ప దృష్టమది. నేను దేవునికి విధేయత చూపించేస్తా అని మరియ తల్లి విధేయత చూపించారు. కాబట్టి బిడ్డలారా, సహోదర సహోదరులారా, ఈ నూతన సంవత్సరం అంతా కూడా, ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనకి నిండైన, మేలైన, ప్రశస్తమైన, అదిమి కుదిమి పొండి పొర్లే విధముగా దేవుడు మనం దీవించాలని, ఆశీర్వదించాలని, మనలో ఉన్న చెడు, మనలో ఉన్నటువంటి చెత్త చెదారంతా కూడా తుడిసివేసి, కడిగి వేసి చాలా చక్కగా, జాగ్రత్తగా, మర్యాదలాగా, జోజప్ప గారిలాగా, బాలయేసులాగా జీవిద్దాం. కాబట్టి ఈ రోజు యేసు ప్రభుకి పేరు పెట్టిన రోజుని ముగ్గురు గుణంలో కూడా ఏ విధంగా అయితే యేసు నామస్మరణ చేసుకుంటూ వెళ్ళారో, యేసు నామస్మరణ చేసుకుంటూ వచ్చారో, వెళ్ళేటప్పుడు వాళ్ళ మనసులో సంతోషం, వచ్చేటప్పుడు వాళ్ళ మనసులో సంతోషం. వెళ్ళేటప్పుడు స్తుతి ఆరాధన, వచ్చేటప్పుడు స్తుతి ఆరాధన. వెళ్ళేటప్పుడేమో దేవుడికి చెప్పిన మాటలన్నీ కూడా మనసులో స్మరించుకుంటూ పశుపాల దగ్గరికి వెళ్ళారు. మరి వచ్చేటప్పుడేమో దేవుడికి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. పశువుల పాకలో పుట్టుకొడులు చుట్టూ 2 బాడీలు ఉన్నాయి. అక్కడ కళ్ళతో చూశారు, ముద్దాడారు, ఆరాధించారు, స్తుతిస్తూ చెల్లించారు. ఆ దేవుళ్ళు, ఆ ఆశీర్వాదాలు మనసు వెంట నింపుకున్నారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా దేవుడి నామస్మరణ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎదురైన వాళ్ళందరితో కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అది సువార్త ప్రచారం. ఇట్ ఇస్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాడ్స్ గుడ్ న్యూస్. సువార్త ప్రచారం చేశారు గొడవలో. మరి మన సంగతి ఏంటి? మనం ఏమన్నా సువార్త ప్రచారం చేస్తున్నామా? ఊపిరున్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు. ఊపుకున్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి.